మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారా? మీ ఇంటి తాళాలు పదిలంగానే ఉన్నాయా? జాగ్రత్త. మీరు పగలు చూస్తున్న వ్యక్తులే రాత్రికి మీ పాలిట యమపాశాలుగా మారచ్చు. ఏజెన్సీ ప్రాంతాన్ని వణికిస్తున్న ఆ అదృశ్య నేరగాడెవరు? పగలు సామాన్యుల్లా రెక్కు నిర్వహించి చీకటి పడగానే ఇళ్లను గుల్ల చేస్తున్న ఆ కిలాడి మాస్టర్ మైండ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? క్రికెట్ బెట్టింగ్ అనే మాయాజాలం ఒక యువకుణ్ణి సీరియల్ దొంగగా ఎలా మార్చింది? 15 లక్షల విలువైన సొత్తుతో పోలీసులకు చిక్కిన ఆ నేరగాడి ఇక మోడస్ ఆపరెండి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఉలిక్కి పడతారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మీకోసం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణం దిబ్బలపాలెం నుంచి మొదలైన ఓ యువకుడి నేర ప్రస్థానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మజ్జి శివప్రసాద్ చూడడానికి చాలా సాధారణంగా కనిపించే యువకుడు ఒకప్పుడు కష్టపడి బతికేవాడు. కానీ అతనికి క్రికెట్ బెట్టింగ్ అనే ఓ ప్రమాదకరమైన వైరస్ సోకింది. ఈజీ మనీ కోసం ఆశపడి ఐపీఎల్ వంటి మ్యాచ్లపై వేలలో కాదు ఏకంగా లక్షల్లో పందాలు కాశాడు. అదృష్టం కలిసి రాక ఆ మాయజాలంలో చిక్కుకొని ఏకంగా 4 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. చివరికి ఈ అప్పులను తీర్చడానికి అతను ఎంచుకున్న దారి దోపిడీ. ఏజెన్సీ ప్రాంతంలో అమాయక ప్రజల ఇళ్లే అతని మెయిన్ టార్గెట్ అయ్యాయి. పగలు ఓ సామాన్య యాత్రికుడిలా లేదా పని కోసం వచ్చిన వ్యక్తిలా తిరుగుతూ ఏ ఇంట్లో మనుషులు లేరు, ఏ ఇంటికి తాళం వేసి ఉంది అని పక్కాగా రెక్కి నిర్వహించేవాడు. ఎవ్వరూ లేని సమయాన్ని గమనించి ఆ ఇంటిపై ఒక మార్కింగ్ చేసుకునేవాడు. ఆ తర్వాత అర్ధరాత్రి కాగానే తన అసలు రూపం బయటకు తీసి మౌనంగా ఆ ఇళ్లను ఊడ్చేసేవాడు. పోలవరం జిల్లాలోని 8 పోలీస్ స్టేషన్ పరిధిలో శివప్రసాద్ సాగించిన దొంగతనాల పర్వం వింటే పోలీసులే అవాక్కయ్యారు. అడ్డతీగల నుంచి మారేడు మిల్లి వరకు, గంగవరం నుంచి రంపచోడవరం వరకు అతను వేసిన స్కెచ్లు మామూలుగా లేవు. అడ్డతీగల, జడ్డంగి, రాజవొమ్మంగి, దుశ్చర్చి, వైరామవరం వంటి ప్రాంతాల్లో మొత్తం 13 చోట్ల అతను కన్నం వేశాడు. ఎవ్వరు లేని ఇల్లే అతని ప్రైమరీ టార్గెట్. ఇనుప రాడ్లతో అతి సులువుగా తాళాలు పగలగొట్టి బీరువాల్లో దాచుకున్న నిరుపేదల మధ్యతరగతి ప్రజల బంగారు వెండి ఆభరణాలను దొంగిలించేవాడు. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే 15 లక్షల రూపాయల విలువైన సొత్తును అపహరించాడు. ఏజెన్సీ మండలాల్లో ఒక్కొక్కటిగా దొంగతనాలు జరుగుతుంటే ప్రజలు భయంతో వణికిపోయారు. అసలు దొంగ ఎవరు అని దానిపై అడ్డతీగల సిఐ నరసింహమూర్తి, ఎస్ఐ వినోద్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగము స్పెషల్ టీంను రంగంలో దించింది. పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నీతుడి కదలికలపై నిఘా ఉంచారు. ఓ ప్రొఫెషనల్ క్రిమినల్ లాగా వ్యవహరిస్తూ పోలీసుల కళ్లు గప్పాలని శివప్రసాద్ ప్రయత్నించిన చివరికి అతని పాపం పండింది. ఇతను 13 డిఫరెంట్ ఇళ్ళల్ని దొంగతనం చేసి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కలిపి ఒక 122.8 గ్రాములు అండ్ సిల్వర్ చూసుకుంటే ఒక 678 గ్రాములు. మొత్తం వీటి విలువ చూసుకుంటే ఆల్మోస్ట్ 14-15 లక్షలు దాకా వస్తుంది. సో ఇది ఇతను దొంగతనం అనేది చేయడం జరిగింది. రంపచోడవరం ఇన్ఛార్జ్ ఏఎస్పీ హేమంత్ ఈ కేసుకు సంబంధించిన విచారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అడ్డతీగల పాపంపేట జాతీయ రహదారిపై పోలీసులు పక్కా వ్యూహంతో హై అలర్ట్ ప్రకటించి వాహనాల తనిఖీ చేపట్టారు. ఎస్ఐ వినోద్ కుమార్ బృందం ప్రతి వాహనాన్ని జల్లెడ పడుతున్న సమయంలో ఓ ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వస్తున్న శివప్రసాద్ను అడ్డగించారు. పోలీసులను చూడగానే నీతుడు పారిపోయేందుకు ప్రయత్నించడంతో సినిమాటిక్ స్టైల్లో ఛేజింగ్ చేసి అతన్ని అదుపులో తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పిన శివప్రసాద్ పోలీసుల ట్రీట్మెంట్తో అసలు నిజాలు ఒప్పుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్, అప్పుల కోసం తాను చేసిన 13 దొంగతనాల చిట్టాను బయటపెట్టాడు. నిందితుడి నుంచి 15 లక్షల విలువైన బంగారు వెండి వస్తువులను రికవరీ చేసిన పోలీసులు కేవలం కొన్ని రోజుల్లోనే కేసును ఛేదించి తమ సత్తా చాటారు. ఒక అక్యూజ్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మజ్జి శివప్రసాద్. మన ఎస్ఐ అడ్డతీగల అలాంగ్ విత్ హిస్ స్టాఫ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి ఈ మన అక్యూజ్డ్ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో దొరకడం వల్ల అతని దగ్గర ఒక ప్రాపర్టీ
థెఫ్ట్ చేసింది కూడా దొరికింది. సో అలా మనం క్రాక్ చేయడం జరిగింది ఈ కేసు. అలా అతన్ని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన సైంటిఫిక్ ఇంట్రాగేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ అది చేయడం వల్ల మనకేమని తెలిసిందంటే ఇతను 13 ప్రాపర్టీ థెఫ్ట్ కేసులో పాల్గొన్నారు. చూసారుగా, క్షణికావేశంలో ఆడే క్రికెట్ బెట్టింగ్ అనే వ్యసనం ఒక యువకుడిని నేరగాడిగా ఎలా మార్చిందో, అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చూస్తే చివరకు దక్కేది కటకటాలే అని ఆ ఘటన మరోసారి నిరూపించింది. ప్రజలారా, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు రెక్కి నిర్వహిస్తున్నట్టు కనిపిస్తే కనుక వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ అప్రమత్తతే మీ ఆస్తులకు రక్షణ. అడ్డతీగల పోలీసుల చాకచక్యాన్ని మరోసారి అభినందించాల్సిందే.